ஏழாவது முறை எக்காலம் ஊதும் போது அன்றைக்கு யோசுவாவின் எரிகோ கோட்டை விழுந்தது போல உங்களுக்கு முன்பாக இருக்கிற தடையை கர்த்தர் தகர்த்து எரிய பண்ண போகிறார். ఆ రోజు యెహోషువ బోధన ఊదేటప్పుడు ఏడోసారి యెహోషువ బోధ ఊదుతుండగా ఎరికో గోడలు కూల్చబడిపోయింది. అలాగే ఈ రోజు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క సమస్య ఏడోసారి బోధన ఊదేటప్పుడు మొత్తం కూలిపోనుగాక. ஹல்லேலூயா హల్లెలూయా. 1 ல இருந்து 6 முறை ஊதும் போது நீங்க மௌனமா ஜெபிக்க போறீங்க. ఒక్కసారి నుంచి 6వ వరకు ఆ బోధన ఊదేటప్పుడు మీరు మౌనంగా ప్రార్థించండి. 7வது முறை ஊதும் போது 7వ ఊదినప్పుడు அவர்கள் ஆர்ப்பரித்தார்கள் என்று வேதம் சொல்லுகிறது. వాళ్ళందరూ సంతోషించి స్తుతించి గంతులు వేశారని బైబిల్ వాక్యం చెప్తుంది. ஆர்ப்பரித்து சத்தமிட்டார்கள் என்று வேதம் சொல்லுகிறது. సంతోషంతో గంతులు వేసి గట్టిగా బిక్కరగా అరిచారని దేవుడి వాక్యం చెప్తుంది. நீங்கள் உரத்த சத்தமிட்டு கரங்களை தட்டி குதிச்சு உனக்கு முன்பாக இருக்க எரிகோ கோட்டையை விழ தள்ளுங்க. మీరు 7వ బోధన ఊదినప్పుడు గట్టిగా బిక్కరగా కేకలు వేసి స్తుతించి సంతోషంగా గంతులు వేసి మీ ముందు ఉన్న ఎరికో గోడని అందరూ కలిసి కూల్చేద్దాము. அப்படி நீங்க செய்யும் போது అలా చేసినప్పుడు உங்களுக்கு முன்பாக இருக்கிற சத்துரு, మీకు ముందుగా ఉన్న శత్రువు, நீங்க அவனை கால்ல போட்டு மிதிச்சு தள்ளிடுவீங்க. మీరు వాడిని కాళ్ళతో తొక్కి పక్కన తోసివేస్తారు. உன் எரிகோ கோட்டை கீழே விழும். మీ యొక్క ఎరికో గోడ కూల్చబడిపోతుంది. நீங்க முன்னேறி செல்றதுக்கு எல்லா தடைகளை கர்த்தர் உடைத்து போடுவார். మీరు ముందుగా నడవడానికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకంను దేవుడు తొలగిస్తాడు. ஆமென் ஆமென். எல்லாரும் ஜெபம் பண்ணுங்க. கரங்களை உயர்த்தி மௌனமா ஜெபிக்க போறீங்க. ప్రతి ఒక్కరు చేతులెత్తి మౌనంగా ప్రార్థించేద్దాం. இப்போ வெறும் சுரமண்டல சத்தம் கேட்க போது మీకు ఇప్పుడు ఒక్క స్వరమండల స్వరమే వినబడబోతుంది. 7வது முறை நீங்க எங்க கூட சேர்ந்து சத்தம் போட போறீங்க. 7వసారి మీరు అందరూ కలిసి బిక్కరగా మాతో పాటు దేవుని స్తుతించాలి, గట్టిగా స్తుతించాలి. 7వసారి முதலாவது எக்காலம், మొట్టమొదటిసారి బోధధ్వని. அவர் வானத்தையும் பூமியையும் முதலாம் நாளில் உருவாக்கினார். దేవుడు భూమి ఆకాశమును మొదటి దినాన సృష్టించాడు. அவர் உருவாக்கும் தேவன், ఆయన సృష్టించే సర్వ సృష్టికర్త. அவர் ஏலோஹிம், ఆయన పేరు ఏలోహిం. உங்களுக்காக புதிய காரியத்தை உருவாக்கி கொண்டிருக்கிறார். ఆయన మీకోసం గొప్ప కార్యములు చేయటకు సిద్ధముగా ఉన్నాడు. நம்பர் 2, రెండోసారి బోధధ్వని. உன்னில் இருக்கும் இருளை நீக்கி நித்திய வெளிச்சத்தை வைக்கிறார். మీలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించబోతున్నాడు. தலைமுறை சாபங்களை பாவங்களை இயேசுவின் ரத்தத்தினால முறிக்கிறார். పితరుల శాపమును యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొట్టివేయబడిపోతుంది. உன்னை பின்தொடர்ந்து வந்த சாபங்கள் முறிந்தது இயேசுவின் ரத்தத்தினால. నిన్ను వెంటాడి వస్తున్న శాపమును యేసుక్రీస్తు రక్తం ద్వారా తొలగింపబడిపోతుంది. 3వ కాలం, ఇప్పుడు 3వసారి ధ్వని. கிறிஸ்து இயேசுவை உயிர்ப்பித்த அந்த உயிர்த்தெழுதலின் வல்லமை உங்களை உயிரடையச் செய்யும். యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి మిమ్మల్ని జీవించి చేస్తుంది. அவர் 3ஆம் நாளில் உயிர்த்தெழுந்தது போல ఆయన 3వ రోజు పునరుద్ధానం అయినట్లు இன்றைக்கு ஒரு அற்புதத்தை உங்கள் கண்கள் காணும். ఈ రోజు ఒక అద్భుతమును మీరు చూడబోతున్నారు. ఆమేన్. அவர் சொல்லுகிறார், உன்னை அதிசயங்களை காண பண்ணுவேன் என்று. ఆయన చెప్తున్నారు, నేను ఆశ్చర్య కార్యములు చూచుటకు చేసేదను. 4వ కాలం, 4వసారి ధ్వని. இது மனுஷரால கூடாது, ఇది మనుషుని యొక్క అసాధ్యమైన పని, ஆனால் தேவனால் கூடும் என்று கர்த்தர் சொல்லுகிறார். అయితే దేవుని ద్వారా సమస్తము సాధ్యమని ఆయన సెలవించబోతున్నాడు. டாக்டர் சொல்லலாம், உன்னை கைவிடலாம், డాక్టర్స్ అందరూ నిన్ను చేయి విడిచిపెట్టి
బట్టి ఉండొచ్చు, ஆனால் இது தேவனால கூடும் என்று கர்த்தர் சொல்லுகிறார். అయితే ఇది దేవుడి వల్ల సాధ్యము అని ప్రభు చెప్తున్నారు. ஐந்தாம் காலம், ఐదోసారి ధ్వని. உன் பேரை பெருமைப்படுத்துவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். నీ నామాన్ని గొప్ప చేసేదను అని దేవుడు చెప్తున్నారు. நீ என் நாமத்தை அறிந்தபடியினால் నీవు నా నామాన్ని ప్రకటించిన ఎడల நான் உன்னை உயர்ந்த அடைக்கலத்தில் வைப்பேன் என்று கர்த்தர் నేను சொல்லுகிறார். నిన్ను ఘనపరిచి ఉన్నత స్థానములో నిలబెడతానని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ஆறாம் காலம், ఆరో ధ్వని. அவர் ஆறாம் நாளில் மனுஷனை உருவாக்கி ఆయన ఆరో దినమున మనుషుని సృష్టించి பரமபிதாவின் சுவாச காற்றை அவன் மேல் ஊதினார். ఆయన యొక్క జీవపు శ్వాసని ఆ మనుషుల్లోకి ఊదారు. அவன் ஜீவாத்மாவானான். మనుషుడు మానవుడు జీవాత్మాయను. அந்த ஜீவ சுவாசத்தை உன்மேல் அனுப்புகிறார். ఆ జీవ శ్వాసమును, ఆ జీవ ధ్వనిని దేవుడు మీ మధ్యలోకి పంపించబోతున్నారు. உலர்ந்த எலும்புகள் உயிரடையும் என்று கர்த்தர் சொல்கிறார். చనిపోయి ఉన్న ఎముకలను కూడా దేవుడు బలపరచబోతున్నారు. ராண்டாபாலா சந்தரா பாபா, எல்லாரும் உங்க கரங்களை ஆயத்தமாக்கி கொள்ளுங்க. இப்ப நம்ம ஏழாவது எக்காலம் ஊத ప్రతి போறோம். ఒక్కరు సిద్ధముగా ఉండండి. ఇప్పుడు ఏడో ధ్వని ధ్వని ఊదబోతున్నారు. உங்களை கட்டி வச்சிருக்கிற இரும்பு சங்கிலியை நீங்க முறிக்க போறீங்க. మిమ్మల్ని కట్టి వేసిన ఇనప సంఖ్యలను పగలగొట్టబోతున్నారు. உங்களுக்கு முன்பாக இருக்கிற எரிகோ கோட்டையை விழ பண்ண போறீங்க. మీ ఎదురుగా ఉన్న ఎరికో కోటలు కూల్చడానికి సిద్ధమైంది. அந்நிய பாஷைகளை பேசி உரத்த சத்தமிட்டு கரங்களை தட்டி பெற்றுக்கொள்ளுங்கள். ஏழாம் காலம். அவர் பால் பிரகாசம் என்னும் நாமத்தை கொண்டு உனக்கு முன்பாக நடந்து சென்று உன் தடைகளை உடைக்கிறார். He will